దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కదలండి కొంచెం. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. మనము యోహాను సువార్తలో 13వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. చదువమ్మా హృదయ తల్లి. మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఆ. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. చాలు. భారతదేశంలో మనం ఉన్న వారందరూ కూడా ఏం చేయాలంటే ఒకరికొకరు ప్రేమ చూపాలంటే ఆయన ఏమంటున్నాడు, మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తున్నాను, కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను మీకు, అంటే కొత్తగా మళ్ళీ మనకి ఆజ్ఞ ఇస్తున్నాను అంటున్నారు. ఇది అందరికీ కూడా గద్దించినట్లు మాట్లాడుతున్నారు. దేశంలో ఉన్న వాళ్ళకి, రాష్ట్రంలో ఉన్న వారికి, అలా యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ యొక్క ఆగస్టు నెల ఆగస్టు 15వ తారీఖున మనందరం కూడా ఉత్సాహంతో ఉన్నాం. ప్రతి సన్నిధిలోని సేవకులు, అలాగే సంఘం, అలాగే గ్రామంలో, స్కూల్లో నాయకులు సమస్తమును కూడా ఎక్కడికెక్కడ సంతోషంగా మనం ఏం చెప్తున్నాడంటే, ప్రభు ఇక్కడ మీరందరూ కూడా ఒకరికొకరు ప్రేమ చూపుకోండి అంటున్నారు. అంటే నేను అన్నాడు ఆయన, నేను అందరి మీద నేను ప్రేమ చూపుతున్నాను కనుక మీరు కూడా ఒకరికొకరు ప్రేమ చూపండి అన్నాడు. కక్షట్టు ఆయనకి ఏమీ లేదు, అందరూ ఇష్టమే దేవుడికి. మన భగవంతుడైన యేసుక్రీస్తు వారు మన నిజంగా ఆయన కుమారుని మనకి ఇచ్చాడు, యేసుప్రభువుని మనకి ఇచ్చారు. భగవంతుడు మనందరికీ కూడా భూమి మీద ఉన్న నివాసం అందరికీ కూడా శాంతి సమాధానం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుచున్నారు. దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్.